ఈ వీడియోలో మనము వర్గ సంఖ్యల ధర్మాల గురించి తెలుసుకుంటాము. ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ నెంబర్స్. ఈ వర్గ సంఖ్యల ధర్మాల గురించి తెలుసుకోబోయే ముందు చూడండి, ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది. ఈ క్రింది వాటిలో ఏది వర్గ సంఖ్య అవుతుంది అని మనల్ని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఏబిసిడి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే సరదాగా మనము ఏమనుకుందామంటే, మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ప్రోగ్రాం మనము ఆడుతున్నాము అనుకుందాము. అయితే ఇక్కడ ఇవ్వబడిన ప్రశ్నకు మీకు ₹1,00,00,000 ఇవ్వడం జరుగుతుంది అనుకుందాం సరదాగా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ప్రశ్నలో ఏమడుగుతున్నారు, ఏది వర్గ సంఖ్య అవుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఇచ్చిన 4 ఆప్షన్స్లో కూడా చూస్తే ఏవి కూడా చిన్న సంఖ్యలు కావు, అన్నీ కూడా పెద్ద సంఖ్యలే. అన్నిట్లో కూడా చూస్తే మనకు 6 స్థానాలు ఉన్నాయి అన్నింట్లో కూడా. కాబట్టి మనము దీంట్లో ఏది వర్గ సంఖ్య అవుతుంది అంటే చెప్పడం అనేది కొంచెం కష్టమైన విషయమే అని చెప్పాలి. అయితే ఒకటి ఉంది, ఏంటి అంటే ఈ వర్గ సంఖ్యల యొక్క ధర్మాలు కానీ మనకు తెలిసినట్లయితే మనం ఈ ప్రశ్నను చాలా సులభంగా పరిష్కరించవచ్చు. అయితే వాటిలో ఒక ధర్మం ఏమిటి అంటే, వర్గ సంఖ్యల్లో ఏ సంఖ్య కూడా ఒకట్ల స్థానంలో 2, 3, 7 లేదా 8తో అంతం కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆప్షన్స్ 4 చూసినట్లయితే, ఆప్షన్ ఏని చూస్తే మనకు ఒకట్ల స్థానంలో ఏ సంఖ్య ఉంది, 3 ఉంది. కాబట్టి ఇది మనకు వర్గ సంఖ్య అవ్వదు. అలాగే ఆప్షన్ బిని చూసినట్లయితే ఒకట్ల స్థానంలో ఏ సంఖ్య ఉంది, 6 ఉంది. కాబట్టి ఇది వర్గ సంఖ్య అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆప్షన్ సిని చూసినట్లయితే ఒకట్ల స్థానంలో 1 ఉంది. కాబట్టి ఇది కూడా వర్గ సంఖ్య అయ్యే అవకాశం ఉంది. మరి ఆప్షన్ డిని చూస్తే ఒకట్ల స్థానంలో ఎంత ఉంది, 8 ఉంది. కాబట్టి ఇది వర్గ సంఖ్య అయ్యే అవకాశం లేదు. కాబట్టి చూడండి, ఈ ఒక్క ధర్మం తెలియడం వల్ల మనకు ఇచ్చిన 4 ఆప్షన్స్లో 2 సరైన సమాధానాలు కావు అని తెలిసిపోయింది. అయితే మనకు ఇక్కడ ప్రోగ్రాంలో ఒక అవకాశం ఇచ్చారు. అదేమిటి అంటే 50-50 లైఫ్ లైన్. దీన్ని మనం ఉపయోగించుకుందాము అనుకుంటున్నాము అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే, సిస్టము ఏం చేసిందంటే ఆప్షన్ ఏను ఆప్షన్ బిను తీసేసింది. ఇప్పుడు మనకి ఏం మిగిలాయి, ఆప్షన్ సి మరియు ఆప్షన్ డి మిగిలాయి. అయితే వీటిలో ఏది సరైందంటే మీరేం చెప్తారు, ఖచ్చితంగా ఆప్షన్ సి అనేది సరైంది అని చెప్తారు. ఎందుకు, డి అనేది ఉన్న ఒక ఆప్షను సరైంది కాదు అని మనకు ధర్మం ద్వారా తెలుసు. కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ ఆప్షన్ సి అంటే 7,72,641. దీని యొక్క వర్గమూలం ఏమవుతుంది అంటే 879 అవుతుంది. అయితే వర్గ సంఖ్యల యొక్క ధర్మాల గురించి తెలుసుకోవడానికి ఈ ప్రశ్న తయారు చేయబడింది. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం ఏమిటి అంటే సి అనేది సరైన సమాధానం. కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి, ఒకవేళ మనకు 50-50 లైఫ్ లైన్లో ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ బి కాకుండా ఒకవేళ సిస్టము ఆప్షన్ ఏను ఆప్షన్ డిను తొలగించింది అనుకోండి, ఇప్పుడు మనకు 2 ఉన్నాయి. అది ఆప్షన్ సి ఆప్షన్ బి. ఈ 2 కూడా మనకు వర్గ సంఖ్యలు అయ్యే అవకాశం ఉంది. మరి ఈ రెండిట్లో ఏది సరైంది అంటే అప్పుడు మనం దేన్ని ఎంచుకుంటాము అంటే, దానికి కూడా మనకు వర్గ సంఖ్యల యొక్క ధర్మాలు తెలిసినట్లయితే సులభంగా మనం ఈ ప్రశ్నను సమాధానం చెప్పచ్చు. అయితే ఈ ప్రశ్నకైతే సమాధానం సిఏ అవుతుంది. ఇప్పుడు మనం వర్గ సంఖ్యల్లోని మరొక ధర్మం ఏమిటి అంటే, వర్గ సంఖ్యల్లో అన్ని సంఖ్యల ఒకట్ల స్థానంలో 0, 1, 4, 5, 6 లేదా 9 ఉంటుంది. మనం ఈ 2 ఆప్షన్స్ని గమనించినట్లయితే వీటి యొక్క ఒకట్ల స్థానంలో ఏముంది, ఆప్షన్ బిలోని 6 అనేది ఉంది, ఆప్షన్ సిలోని 1 అనేది ఉంది. కాబట్టి ఈ రెండింటిలో ఏది సరైంది అంటే మనం ఇప్పుడు చెప్పలేము. ఒకసారి మనం వర్గ సంఖ్యల యొక్క ధర్మాలని చూద్దాము. ఇప్పుడు సంఖ్య మరియు సంఖ్య యొక్క వర్గ సంఖ్యలు చూద్దాము.
0 యొక్క వర్గం ఏమవుతుంది? 0 అవుతుంది. 1 యొక్క వర్గం ఏమవుతుంది? 1 అవుతుంది. మరి 2 యొక్క వర్గం ఏమవుతుంది? 4 అవుతుంది. మరి 3 యొక్క వర్గము 9 అవుతుంది. 4 యొక్క వర్గం ఏమవుతుంది? 16 అవుతుంది. 5 25, 6కైతే 36, 7కి 49, 8కి 64, అలాగే 9 యొక్క వర్గ సంఖ్య 81 అవుతుంది. వీటిని ఒకసారి గమనించండి. వర్గ సంఖ్యల్లో అన్ని సంఖ్యలు ఒకట్ల స్థానంలో 0, 1, 4, 5, 6 లేదా 9 ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే 0, 1, 4, 9, 4 యొక్క వర్గ సంఖ్యలో చూస్తే 16 ఉంది. అంటే ఒకట్ల స్థానంలో ఎంత ఉంది? 6 ఉంది. 5 యొక్క వర్గ సంఖ్యలో చూస్తే మనకు 25 అంటే 5 ఉంది ఒకట్ల స్థానంలో. తర్వాత 6 ఉంది. తర్వాత 9, తర్వాత 4, తర్వాత 1 ఉంది. కాబట్టి వర్గ సంఖ్యల్లో అన్ని సంఖ్యలు ఒకట్ల స్థానంలో ఏముంటున్నాయి? 0, 1, 4, 5, 6 లేదా 9 ఉంటున్నాయి. అయితే ఇక్కడ చూడండి, 44 అనేది వర్గ సంఖ్య అవుతుందా? అంటే ఇక్కడ ఒకట్ల స్థానంలో 4 ఉంది. అయితే ఒకట్ల స్థానంలో ఇక్కడ ఇచ్చిన సంఖ్యల్లో ఉన్న సంఖ్యలు ఉన్నప్పటికీ అది వర్గ సంఖ్య అవ్వచ్చు, కాకపోవచ్చు. అయితే ఇక్కడ 44 అనేది వర్గ సంఖ్య అవ్వదు. అలాగే వర్గ సంఖ్యల్లో ఏ సంఖ్య కూడా ఒకట్ల స్థానంలో 2, 3, 7 లేదా 8తో అంతం అవ్వవు. అలాగే చూడండి, సరి సంఖ్యల యొక్క వర్గాలను మనం చూద్దాం. 2 యొక్క వర్గం ఏమవుతుంది? 4. 2 అనేది సరి సంఖ్య, 4 కూడా సరి సంఖ్య. అలాగే 4 యొక్క వర్గ సంఖ్య ఏమవుతుంది? 16 అవుతుంది. 6 యొక్క వర్గం ఏమవుతుంది? 36 అవుతుంది. 8 యొక్క వర్గం ఏమవుతుంది? 64 అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే తీసుకున్న సంఖ్యలు సరి సంఖ్యలు. వాటి యొక్క వర్గ సంఖ్యలు కూడా ఏమొచ్చాయి? అవి కూడా సరి సంఖ్యలే వచ్చాయి. వాటిలో చూస్తే ఒకట్ల స్థానంలో 4, 6, 6 మరియు 4 ఉన్నాయి. ఇవి కూడా సరి సంఖ్యలే. అయితే ఇప్పుడు మనం బేసి సంఖ్యల వర్గాల గురించి చూద్దాం. బేసి సంఖ్యలు అంటే 3ని తీసుకుంటే 3 యొక్క వర్గం ఏమవుతుంది? 9 అవుతుంది. 5ని తీసుకుంటే 25 అవుతుంది. 7ని తీసుకుంటే 49 వస్తుంది. 9 తీసుకుంటే 81 వస్తుంది. ఇక్కడ చూడండి, మనం బేసి సంఖ్యలు తీసుకున్నప్పుడు వాటి యొక్క వర్గ సంఖ్యలు కూడా ఏ సంఖ్యలు వచ్చాయి? బేసి సంఖ్యలే వచ్చాయి. వాటిలో ఒకట్ల స్థానంలో 9, 5, 9, 1 వచ్చాయి. కాబట్టి సరి సంఖ్యల వర్గం సరి సంఖ్య మరియు బేసి సంఖ్యల వర్గం బేసి సంఖ్య అవుతుంది అని మనం చెప్పచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 1 లేదా 9 ఉన్నట్లయితే దాని వర్గంలోని ఒకట్ల స్థానంలో ఎల్లప్పుడూ కూడా 1 ఉంటుంది అని చెప్పచ్చు. ఇప్పుడు 9 యొక్క వర్గం ఏమవుతుంది? 81. అంటే 9 ఉన్నప్పుడు ఒకట్ల స్థానంలో ఏ సంఖ్య ఉంది? 1 ఉంది. అలాగే ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 4 లేదా 6 ఉన్నట్లయితే దాని వర్గంలోని ఒకట్ల స్థానంలో ఎల్లప్పుడూ కూడా 6 ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, 4 యొక్క వర్గం ఏమవుతుంది? 16 అవుతుంది. అలాగే 6 యొక్క వర్గము ఏమవుతుంది? 36 అవుతుంది. కాబట్టి ఇక్కడ 4, 6 వచ్చినప్పుడు మనకు ఒకట్ల స్థానంలో ఏ సంఖ్య వచ్చింది? 6 వచ్చింది. కాబట్టి ఇవే వర్గ సంఖ్యల యొక్క ధర్మాలు అని మనం చెప్పచ్చు.